పేద ప్రజల బతుకులేదో మాకు తెలుసు, సంక్షేమం ఏందో మాకు తెలుసు, ప్రజల ఇష్టాలు ఏందో మాకు తెలుసు. తెలంగాణ కోరుకుంది ఎందుకు బిడ్డలారా? మనకు ఉద్యోగాలు వస్తాయని కదా. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఉన్న ఉద్యోగాలు బీకేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత ప్రభాకర్? 65,000 ఉద్యోగాలు ఇచ్చాం. 3 మంత్రులు ఇక్కడ, వారి మంత్రులతో చెప్తా ఉన్నా ఇంకా 35,000 ఉద్యోగాలు ఈ 6 నెలలు ఇస్తాం, ఇచ్చి తీరుతాం. మాకు ఉంది, చేసే చాలా ఉంది, చేసే ధైర్యం ఉంది. మాటిస్తే తప్పదని ప్రతిమ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా 35,000 ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ పరంగా ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. పక్క నియోజకవర్గం కేటీఆర్ బాగా చదువుకున్నాను చెప్తాడు. ఎన్ని కోట్ల విదేశీ పట్టుబడి తెచ్చిండు? ఉన్న 10,000 తేలే. రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు విదేశాలకు వెళ్ళి 1,78,000 కోట్ల విదేశీ రుణం తీసుకొచ్చింది. ఇది కాంగ్రెస్ మార్కు రాజకీయం అంటే. మిత్రులారా, మనం ఎందుకు ఓటేస్తాం? మనం బాగుపడాలని, మా కష్టాల్లో ఒక నాయకుడు పాల్పంచుకోవాలని, భవిష్యత్తులో మాకు అనుకరించి కార్యక్రమాలు రావాలని, మాకు ఉద్దేశించిన స్కీములు రావాలని, మా ఊరు అభివృద్ధి చెందాలని, మాకు చెరువులు రావాలని, నీళ్లు రావాలని ఈ పోచంపాడు నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? నెహ్రూ గారి ఆధ్వర్యంలో పోచంపాడు నీళ్లు తీసుకొస్తే పివి నరసింహారావు గారు ఫ్రంట్ పోయినిచ్చి ఇంకొక నీటి బాట వేసింది. ప్రాణైతే చేవెళ్ళ ప్రాజెక్టు తీసుకొస్తే మిచ్చల్ వీడి ఖర్చు వేసి ప్రాజెక్టు కూలే విధంగా కాంట్రాక్టర్ జేబులు నింపిన ఘనత కేసీఆర్ది, కేసీఆర్ కుటుంబాన్ని. ఇలా దొంగల్లా భూములు దాచుకొని కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్న మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. అలా మేము తప్పు చేసాం కానీ మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని. ప్రజా కోర్టులో శిక్ష తప్పదు మిత్రులారా. ఎవరి రాష్ట్ర సంపద దోచిన, ఎవరి రాష్ట్ర సంపద లూటీ చేసిన, మీ సొమ్ము ఎవరు లూటీ చేసినా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఎన్ని ముక్కలాటైంది టీఆర్ఎస్ పార్టీ? ఎలా 4వ గొంతునక్క ఎదురు చూస్తున్నాడు. 3 ముక్కలకి అయింది. ఒక ముక్క సుక్క బిజినెస్ చేసి జైలుకు పోయి పాపం ఇవాళ విదేశాలకు పోయింది. ఒక ముక్క అవినీతి పాలు జైలుకు వస్తుందేమో అని చూస్తా ఉంది. ఈ 2 ముక్కల కొట్లాట్లో పెద్ద ముక్క పాపం ఫామ్ హౌస్నే పరిమితమై రోజు పొద్దున సాయంత్రం పాపం పరేషాన్నాడు ఆయన. ఇంకా 4వ ముక్క ఈ 3 ముక్కలు కొట్లాడుతుంటే నాకేమైనా అవకాశం రావదా అని ఎదురు చూస్తా ఉన్నది. ఇంకేముంటుంది మిత్రులారా? టీఆర్ఎస్ పని అయిపోయింది. మనం ఎందుకు టీఆర్ఎస్ చూస్తాం? మళ్ళా మనకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా, ఒక చక్కెర కార్డు ఇచ్చిండా, పని అయిపోయింది. ఎస్, టీఆర్ఎస్ గురించి మాట్లాడే అవసరం లేదు. బీజేపీ వాళ్ళు మనకు పనికిరారు. అందరికీ దేవుడు ముఖ్యమే. వాళ్ళకన్నా ఎక్కువ పూజ చేస్తాం. మా ప్రభాకర్ అయితే వారం వారం శివాలయం, రామాలయం తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ వాళ్ళందరికీ భక్తి ఉన్నది. అందరం పూజ చేసుకుంటాం. ఏం కోరుకుంటాం? దేవుళ్ళతో, ప్రజలతో మాకు ఓట్లేపియని ఘోరం. ప్రజలు క్షేమంగా ఉండాలా, మా కుటుంబంతో పాటు అందరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు దేవుడి పేరు ఎక్కడ వాడం, అసలే తీసుకోం. దేవుడు అందరు వాడే. బీజేపీ పార్టీ ఏదో శ్రీరామచంద్రుడే పుట్టించినట్టు, ఆయనకేదో సభ్యత్వం ఉన్నట్టు మాట్లాడతారు వీళ్ళు. అక్షింతలు అసలుకే తీసుకురాము. మాది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అక్షింతల పేరిట కూడా రాజకీయమే. అక్షింతలు వేస్తే ఓట్లు లాలుతాయని. ఎంత డ్రామాలండి! దేవుడు చోట దేవుడు ఉన్నాడు. దేవుని రాజకీయాలకు లాగకండి దయచేసి. దేవుడు మహానుభావుడు, పెద్దోడు. శ్రీరామచంద్రుడు నిజంగా బీజేపీ పార్టీకి ఏం సంబంధం చెప్పండి? ఎప్పుడు పుట్టింది బీజేపీ పార్టీ? స్వాతంత్రం వచ్చినాక 40-45 ఏళ్ళకు పుట్టింది. 1980లో పుట్టింది. శ్రీరామచంద్రుడు ఎప్పుడు వాడు? కొన్ని వేల సంవత్సరం క్రితం. శ్రీకృష్ణుడు ఎప్పుడు వాడు? అంతకన్నా పూర్వము. ద్వాపర యుగం ముందే కదన్నా, రామాయణం కన్నా జీవనన్న త్రుతాయం ముందు. వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు ఆడుకుంటారు. అసలు మోడీకి ఏం సంబంధము?
సంసార జీవితం తెలియని నాయుడు, ఆయనకేం సంబంధము, కష్ట సుఖాలు ఏం తెలుసు? ఇవాళ ఓట్ చోరీ మూడోసారి మోడీ ఎట్లా అధికారంలోకి వచ్చారు మిత్రులారా? రాహుల్ గాంధీ ఓట్ చోరీ, ఓటు దొంగతనం చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఒక్క ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 49 ఓట్లు ఉంటాయండి. సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో మహారాష్ట్రలో బొంబాయిలో 49 ఓట్లు. బొంబాయి నాడికి ఓటు గుజరాత్లో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. అంటే ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు అయితే అక్కడ పోయి ఓటేస్తాడు వాడు, బీజేపీ సానుభూతిపాడు. అదే బీహార్లో